ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని టికెట్లు అయితే రిలీజ్ చేశారు. అలాగే వసంతోత్సవానికి సంబంధించిన టికెట్లను కూడా రిలీజ్ చేశారండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను జనవరి 18వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఈ సేవా టికెట్లకి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 18వ తేదీ 10 గంటల నుంచి 20వ తేదీ 10 గంటల వరకు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులైతే మాత్రము 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే అమౌంట్ పే చేయాల్సి మీ యొక్క లక్కీ డిప్ టికెట్లు అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. దీన్నే మొదటి గడప దర్శనం టికెట్లు అంటారు. మొదటి గడప నుంచి అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. తెల్లవారుజామున జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన లాంటి అజిత సేవ టికెట్లో పాల్గొనాలి అనుకుంటే మాత్రము ఈ టికెట్లకి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అనేవి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన భక్తులు అమౌంట్ పే చేసి టికెట్లు అనేవి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవ టికెట్లతో పాటు ఈసారి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు అండి. ఏప్రిల్ నెలలో జరిగే వసంతోత్సవాలకు సంబంధించినవి కూడా జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆన్లైన్ వర్చువల్ సేవ కోట అండి. వర్చువల్గా మనం SVBC ఛానల్లో లైవ్గా చూసేది. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీ నుంచి 12 నెలల లోపు ఏ రోజైనా కూడా మీరు 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. ఇవి 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకన్ల కోటాను జనవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అలాగే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ కోటాను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకి సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. 24వ తేదీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఉదయం 10 గంటలకు మనకు అకామిడేషన్కి సంబంధించిన కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ టికెట్లన్నీ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రం బుక్ చేసుకోవాలండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ttdevastanams.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలి. అలాగే ఫోన్లో బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులైతే మాత్రం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ వచ్చేసి టీటీ దేవస్థానమ్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని బుక్ చేసుకోవాలి. ఫోన్లో ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉందండి. ఎవరైనా శ్రీవారి భక్తులు చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు వెబ్సైట్ అయితే ఎలాగ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి అనేసి కూడా ఒకసారి చూపిస్తానండి. వెబ్సైట్ వచ్చేసి ttdevastanams.ap.gov.in. ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయండి. మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఏ టికెట్స్ రిలీజ్ చేశారు అనేసి మనకు యాన్యువల్ వసంతోత్సవం సంబంధించినవి అంటే వార్షిక వసంతోత్సవానికి సంబంధించిన టికెట్లు కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినవి 21వ తేదీ 10 గంటలకే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అన్ని టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం క్లియర్గా ఇలాగ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించినవి తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అండి. 200 రూపీస్వి ఫిబ్రవరి నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు 24వ తేదీ 10 గంటలకు. అలాగే లోకల్ టెంపుల్ సేవా కోటకి సంబంధించినవి ఫిబ్రవరి నెలకి 25వ తేదీ 10 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి సంబంధించిన టికెట్లండి. సప్తగో ప్రదక్షిణశాల దగ్గర జరిగేది అలిపిరి దగ్గర. దీనికి ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లు 25వ తేదీ 10 గంటలకి రిలీజ్ చేస్తూ ఉన్నారండి. లోకల్ టెంపుల్లో సేవ జరిగే అన్ని టికెట్లు వచ్చేసి 25వ తేదీ 10 గంటలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి నెలకు సంబంధించినవి. ఇవండి టికెట్లకు సంబంధించినవి. ఫిబ్రవరి నెలకు సంబంధించినవి, ఏప్రిల్ నెలకు సంబంధించినవి ఏ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు, ఏ తేదీన ఏ టైమింగ్స్కి అనేసి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన అన్ని టోకన్లు అనేవి శుక్రవారంతో కంప్లీట్ అయిపోయిందండి. జనవరి 19వ తేదీన చివరి రోజు కావడంతో 17వ తేదీనే శుక్రవారమే అన్ని టోకన్లు అనేవి కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకు 20వ తేదీన శ్రీవారి దర్శనం కోసం వెళ్ళాలి అనుకున్న భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లోనే వెళ్లాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఎలాంటి SSD టోకన్లు అనేవి తిరుపతిలో జారీ చేయరు. జనవరి 20వ తేదీ దర్శనానికి గాను ముందు రోజు అనగా 19వ తేదీన ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లను కూడా జారీ చేయరు. అదేవిధంగా జనవరి 20వ తేదీన ప్రోటోకాల్ మినహా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ఉన్నారు. ఇందువలన ముందు రోజు 19వ తేదీన VIP బ్రేక్ దర్శనం కోసము ఎలాంటి సిఫారసు లేఖలు కూడా స్వీకరించరండి. రికమెండేషన్ లెటర్స్ అనేవి 19వ తేదీన స్వీకరించరు, 20వ తేదీకి సంబంధించినవి.
ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఒకే రోజే 7 వాహనాలపై అయితే ఊరేగిస్తారండి స్వామివారిని. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు. కాగా సాయంత్రం 3:30 నుండి 4:30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం అనేది వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆజిత కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఫిబ్రవరి 4వ తేదీన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. జనవరి 28వ తేదీన కోయిలాల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుందండి. రథసప్తమి సందర్భంగా మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని దశాశ్వమేధ ఘాట్లో అర్చకులు శుక్రవారం సాయంత్రం గంగా హారతి సమర్పించారు. ముందుగా శ్రీవారి నమూనా ఆలయం నుండి శ్రీ శ్రీనివాస స్వామిని దశాశ్వమేధ ఘాట్ వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ వేంచేపు చేసి గంగానది తీరంలో హారతి సమర్పించడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో టీటీడీ నిర్వహించనున్న శ్రీవారి కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో గారు అధికారులకు ఆదేశించారండి. 18వ తేదీ, 26వ తేదీ, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో జరగనున్న శ్రీవారి కళ్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనేసి అయితే సూచించారండి. జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి అనేసి అయితే సూచించారు. ఇంతేనండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.